సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఏకాంతం. హిందీ మూలం కమలేశ్వర్, తెలుగు స్వేచ్ఛానువాదం ఎల్లంరాజు సరోజా నిర్మల. కథ వినండి. ఏకాంతం. అరేరే, అదేమిటి మీరా అలా చేస్తున్నారు? అతను మీ భర్త కాదు కదా? భర్త అని ఎవరన్నారు? మరి స్నేహితుడి కోసం? ఆయన నాకు స్నేహితుడు అని మాత్రం ఎవరంటున్నారు? మరి ఆయన నా శరీరంలో ఒక భాగం, నా మనసుకు ఒక చైతన్యం, నా అంతరాత్మకు ఒక ఆలంబన. ఆ తరువాత మీరా మళ్ళీ పూలు పెట్టుకోవటం కానీ కాటుక దిద్దుకోవటం కానీ నేను చూడలేదు. అప్పుడప్పుడు కనపడుతూ ఉండేది ఒంటరిగాను, స్నేహితురాళ్లతో కలిసి. నన్ను చూడగానే పలకరింపుగా నవ్వేది. ఆ నవ్వులో చెప్పలేని వెలితి కొట్ట వచ్చినట్లు కనపడుతూ ఉండేది. మీరాని చూడగానే నాకు కరుడ గుర్తుకు వచ్చేవాడు. ఒక కంచంలో తినకపోయినా, ఒక మంచంలో పడుకోకపోయినా ఇద్దరం ప్రాణ స్నేహితులం. వాడు గుర్తుకు రాగానే మనసు గతంలోకి చూస్తూ బాధగా మూలుగుతుంది. ఆ రోజు ఆఫీస్ అయిన తర్వాత ఇద్దరము బస్ కోసం ఎదురు చూస్తూ స్టాప్లో నిలుచున్నాం. పక్కనే కిలకిలలాడుతూ నలుగురు అమ్మాయిలు. భుజాలకి బ్యాగులు తప్ప చేతుల్లో పుస్తకాలు లేవు కాబట్టి వాళ్ళు స్టూడెంట్లు కాదు అని తేల్చుకున్నాం. ఏదో విషయం మీద తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఎప్పుడు వెళ్ళాడో ఏమో. కరుణ కూడా మొహం ఎర్రగా చేసుకుని వాళ్లతో చర్చలో తీవ్రంగా వాదిస్తున్నాడు. ఇంతలో బస్సు రావటంతో వాడిని నాతో పాటు లాక్కుని వెళ్ళిపోయాను. ఆ తరువాత ఆ నలుగురిలో ఒక అమ్మాయి మీరాతో వీడికి పరిచయం బాగా పెరిగింది. వారానికి కనీసం 2 సార్లన్నా వాళ్ళు కలుసుకునేవాళ్ళు. దాపరికం లేకుండా మీరా కబుర్లు నాతో చెప్తుండేవాడు కరుణ. ఆ అమ్మాయిని చూస్తుంటే నీకంటే కొంచెం పెద్దదిలాగా అనిపిస్తుందిరా. అనిపించని. ఎన్నేళ్ళు? ఏమో, ఎప్పుడూ అడగలేదు. ఎంతమందిట అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు? తెలియదు. తల్లిదండ్రులు ఉన్నారా? అడగలేదు. వాళ్ళది ఈ ఊరేనా లేకపోతే ఉద్యోగరీత్యా ఇక్కడ ఉంటుందా? ఏమో. పెళ్ళయిందా? అడగలేదు. మెడవెంక చూడలేదా? చూశాను. మరి ఏమీ కనిపించలేదా? కనిపించింది. ఏమిటి? మెడ. వెధవజోకులేయకుండా నిజం చెప్పరా. మరి ఏమీ అడగకుండా, ఏమీ చూడకుండా ఏమిటిరా మీరు మాట్లాడుకునేది? బోలెడు విషయాలు, మీరెవరూ చూడలేనివి, నేను విడమర్చి చెప్పలేనివి. ఇలా సాగేది మా సంభాషణ. మీరా పేరెత్తగానే అతడి కళ్ళల్లో మెరుపు తప్పించి విషయం ఇద్దమిద్దం అని నాకు తెలిసేది కాదు. చెప్పుకోదగ్గ విశేషమేమీ లేకుండానే కాలగర్భంలో మరొక ఏడాది కలిసిపోయింది. ఆ రోజుల్లా కరుణాకరం నాకు కనబడలేదు. నాతో చెప్పకుండా ఊరికి వెళ్ళడు. అంత అర్జెంటుగా వెళ్ళినా ఒక్క కాగితం ముక్కైనా నాకు వదిలి వెళతాడు. తను పలానా చోటుకు వెడుతున్నట్లు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? కనీసం ఆఫీసులో అయినా చెప్పకుండా. మరో 2 రోజులు గడిచాయి. నాకు కంగారు పుట్టింది. మీరాకి ఫోన్ చేశాను. మీరా 2 రోజుల కిందట ఏదో వర్క్షాప్కి వెళ్ళినట్లు, మరో 2 రోజుల తర్వాత వస్తున్నట్లు వాళ్ళు చెప్పారు. పిచ్చెక్కినట్లయింది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ సాధారణంగా మీరా కరుణాకరం కలుసుకునే చోటుకి వెళ్ళాను. నన్ను చూడగానే వీర్రాజు పరిగెత్తుకొచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడల్లా నేను, కరుణాకరం, మీరా వీర్రాజు స్థాల్లోనే టీ తాగేవాళ్ళం. అవసరం అంటే 1-2 సార్లు కరుణాకరం 150 వీర్రాజుకి అప్పుగా కూడా ఇచ్చాడు. కరుణాకరం బాబు రాలేదేం రఘుబాబు, ఊరెళ్ళారా అంటూ ఆత్రంగా అడిగాడు. లేదు, 3 రోజుల నుండి వాడి జాడేం తెలియటం లేదు అన్నాను బాధగా. అంటే అంటే అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది అంటూ నిల్చున్న చోటే కూలబడిపోయాడు వీర్రాజు. ఏమిటి? ఏం జరిగింది?
కరుణాకరం విషయం నీకేమైనా తెలుసా? కంగారుగా అడిగాను నేను. మొన్న 3 రోజుల నాడు ఆ యమ్మ కరుణాకరం బాగా చీకటి పడే వరకు ఇక్కడే కూర్చుని మాట్లాడుకున్నారు. 9:30 అవుతుండగా నాకు బాగా తలనొప్పిగా ఉండటంతో మా మామని కూర్చోబెట్టి నేను ఇంటికి బయలుదేరా. నా కళ్ళ ముందే ఆ యమ్మ టాటా చెప్పి బస్సు ఎక్కేసింది. కరుణాకరం బాబు సిగరెట్ల కోసం కాబోలు మళ్ళీ మా కొట్టు వైపుకు వెళ్లారు. తరువాత నేను ఇంటికి వెళ్ళిపోయాను అన్నాడు ఆగి ఆగి చెప్తూ. ఇంతకీ సందేహంగా ఆపేశాను నేను. మరుసటి రోజు నిద్రలేవగానే మా మామ ఆ కబురు ఈ కబురు మాట్లాడుతూ రాత్రి మా కొట్టుకు 50 గజాల దూరంలో పెద్ద యాక్సిడెంట్ జరిగిందని చెప్పాడు. రాత్రి వాళ్ళు వెళ్లే సమయానికి రోడ్డు మీద పెద్దగా రద్దీ లేదు. దాంతో వాడు చెప్పిన కబురు విని నా గుండె గుబేల్మంది. ఏం చెప్పాడు మీ మామ? తొందరగా చెప్పు కుదిపేశాను వీర్రాజుని. ఆ బాబు కరుణాకరం గారు కాకూడదని నేను కోరుకుంటున్నాను. కొట్లో సిగరెట్ కొనుక్కుని వెళుతున్న ఒక వ్యక్తిని ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఆర్తనాదం చేస్తూ ఆ వ్యక్తి పడిపోయాడట. లారీ ఆగకుండా వెళ్ళిపోయిందట. అప్పుడు రోడ్డు మీద 1-2 వాహనాలు, 1-2 మించి పాదచారులు వెళ్లటం మించి రద్దీ ఏమీ లేదట. అమ్మా, దాహం, నొప్పి అంటూ అతడు నూతిలో నుంచి వచ్చినట్లు మూలుగుతున్నాడట. కేసు అవుతుందని పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుందని భయపడి మా పిరికోడు గమ్మున ఊరుకున్నాడట. 10 నిమిషాల తరువాత అతను బలవంతంగా లేచి కూర్చున్నాడట. నేను బతకాలి, బతికి తీరాలి, తనకి చెప్పకుండా ఏమీ చెయ్యను, చివరికి చావను కూడా చావను అంటూ గొణుక్కున్నాడట. తరువాత చొక్కా విప్పి పగిలిన తలకి బిగించి కట్టుకున్నాడట. తూలుతూ కుంటుతూ 1/2 మైలు దూరంలో ఉన్న జనరల్ ఆసుపత్రి వైపు నడిచాడట. అంత రక్తం పోయి తల బద్దలైన మనిషి అంత దూరం ఎలా నడిచాడో ఆయనకే తెలియాలి అంటూ ముగించాడు వీర్రాజు. జనరల్ ఆసుపత్రికి పరిగెత్తాను. ఎవరూ వివరంగా ఏమీ చెప్పలేకపోయారు. తరచి అడగగా వాళ్లలో ముసలి తోటి కొన్ని వివరాలు చెప్పాడు. 3 రోజుల క్రితం రాత్రి 11 గంటల సమయంలో తల బద్దలైన ఒక యువకుడు ఆసుపత్రికి వచ్చాడు. గేటు దగ్గర అతను పడిపోయాడు. గేట్మెన్ సాయంతో డ్యూటీలో ఉన్న తోటీలు అతడిని వరండాలోకి చేర్చారు. నైట్ డ్యూటీ డాక్టర్ వచ్చి చూసి కంగు తిన్నాడు. అంత పెద్ద దెబ్బ తగిలి అతనెలా నడిచి వచ్చాడో అర్థం కాలేదు. ఏది ఏమైనా పోలీసులకు తెలియపరచటం మంచిది అనుకుని వెంటనే పోలీసులకు ఫోను చేశాడు. అతను బాధగా మూల్గటంతో ఎవరో కాసిన నీళ్లు అతడి ముఖం మీద చల్లారు. చల్లటి నీటికి అతను కదిలి కళ్ళు తెరిచాడు. ఇంతలో డాక్టర్ బయటికి వచ్చాడు. డాక్టర్, నా తల బద్దలైంది. చూస్తున్నారుగా రక్తం ఎలా కారిపోతుందో. ఆపరేషన్ థియేటర్ ఎక్కడా? నేను బతకాలి. మేరాకి తెలియకుండా, మేరాకి చెప్పకుండా నేను చచ్చిపోను. తనకు చెప్పకపోవటమంటే ఆత్మద్రోహం చేసుకున్నట్లే. నాకు ఆపరేషన్ చెయ్యండి అంటూ అతను లేవబోయాడు. డాక్టరు, నర్సులు ఇంకా అక్కడున్న వాళ్ళు కొయ్యబొమ్మలైపోయారు. పోలీసులు రాందే కేసు టేకప్ చేయటం డాక్టర్కి ఇష్టం లేదు. మీరిక్కడే ఉండండి, నర్స్ ఆపరేషన్కి రెడీ చేయి అంటూ మళ్ళీ ఫోన్ చేసేందుకు లోపలికి వెళ్ళాడు డాక్టర్. కూర్చోలేక అతడు గోడకి చేరగలబడ్డాడు. 10 నిమిషాల్లో పోలీసులు వచ్చారు. డాక్టర్ పరిస్థితి వివరించాడు. అతడిని ఆపరేషన్ థియేటర్కి తరలించండి ఆజ్ఞాపించాడు డాక్టర్. దగ్గరకు వెళ్లి ఎత్తబోయిన తోటీల చేతిలో తల వాల్చేశాడు ఆ యువకుడు. గొల్లుమనేందుకు నా అన్నవారెవరూ లేరు అతడి చుట్టుపక్కలెక్కడ. 2-3 రోజుల పాటు పోలీసులు తీవ్రంగా గాలించారు అతడి వివరాలు సేకరించేందుకు. లాభం లేకపోయింది. అది అనాథ శవంగా నిర్ధారించబడింది. అనాథగా నిర్ధారించగానే శవం మాయమైంది. మేరాకి చెప్పకుండా చచ్చిపోవటం అంటే ఆత్మద్రోహం చేసుకున్నట్లే అన్న మాటలను బట్టి ఆ యువకుడు కరుణాకరం అనే నిర్ధారణకు వచ్చేశాను నేను. కరుణాకరం అపమృత్యువు నన్ను కలచివేసింది. కుళ్ళి ఏడ్చాను. మరుసటి రోజు మేరాకి ఫోన్ చేసి వాళ్ళు ఎప్పుడూ కలుసుకునే చోటుకి రమ్మన్నాను.
కరుణాకరం గురించి అడిగింది. వినబడనట్లుగా ఫోను పెట్టేశాను. సాయంత్రం మీరా వచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చే మీరాను ఓదార్చేందుకు మాటల్ని సిద్ధం చేసుకు పెట్టుకుని స్కూటర్ దిగాను. ఎక్కువ ఉపోద్ఘాతం లేకుండా విషయం చెప్పాను. మీరా తల కొట్టుకుంటూ ఏడవలేదు. కనీసం పర్సులో ఉన్న కర్చీఫ్ తీసి కళ్ళైనా ఒత్తుకోలేదు. అంతా విని ఇక మీదట నేను ఒంటరిగా బతకాలన్నమాట అంటూ గాఢంగా నిట్టూర్చింది. నిట్టూరుస్తూనే తలలో పూలు తీసి పక్కన పారేసింది. చీర కొంగుతో కాటుక తుడిచేసుకుని మెల్లిగా నడిచి వెళ్ళిపోయింది. ఏకాంతం. హిందీ మూలం కమలేశ్వర్. తెలుగు స్వేచ్ఛానువాదం ఎల్లంరాజు సరోజ నిర్మల. కథ విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ మీకు ఎలా అనిపిస్తుంది? మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి విభిన్నమైన కథలు వినిపించడం కోసం మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాను మరి. నమస్తే. విభిన్న కథల సమాహారం వనజా తాటినేని. వింటూనే ఉండండి. నమస్తే.